Hi all, Hi welcome back to all. our channel Yash Family Vlogs USA. Ash Family Box USA. మేమైతే ఇవాళ అట్లాంటిక్ సిటీకి అయితే ట్రిప్కి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు Hmm. ట్రావెల్ చేయండి. మేమైతే ఈ ట్రిప్‌కి వెళ్ళి చాలా రోజులయ్యింది. జూన్ 19థ్ వెళ్ళాము. బట్ ఆ రోజు నుంచి నాకైతే టైం దొరకడం లేదు. వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని చెప్తే, రీజన్ ఏంటంటే మా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళతో పాటు మా పాప కూడా వచ్చింది. దానివల్ల టోటలీ బిజీ అయిపోయాను నేనైతే. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేమైతే ట్రిప్ స్టార్ట్ అయిపోయాము లగేజ్ అనేది తీసుకొని. ఆన్ ది వేలో ఈ వీడియో అయితే తీసాను చూడండి. ఇవాళ గవర్నమెంట్ హాలిడే. ఇవాళ ఏదో జూన్ టీత్ అంటారు. దానికోసం ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. అందరూ ట్రిప్స్కి అయితే వెళ్తున్నారు. వీకెండ్ వస్తుంది కదా, ఇంకా ఎలాగో నియర్ బై కాబట్టి లీవులు పెట్టేసుకొని రేపు ఎల్లుండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేము కూడా మా ఫ్రెండ్స్తో పాటు ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీ మెంబర్స్ వరకు వస్తున్నారు వాళ్ళ కార్లలో. అందరూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. సో హైవేలోనే ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి. మరి కార్లు అయితే చీమల పుట్టల్లా ఉన్నాయి చూడండి, ఎంత ఒత్తుగా ఉన్నాయో బ్యాక్ టు బ్యాక్. ఆల్మోస్ట్ ఒక 17 minutes అయితే ట్రాఫిక్ కనపడుస్తుంది ఇక్కడ ఫుల్గా. నేనైతే ఇంట్లో నుండి వాటర్ మెలన్ జ్యూస్ చేసుకున్నాను, ప్లస్ స్నాక్స్ కింద చిప్స్కి అయితే కొన్ని తీసుకొచ్చాను. ట్రావెలింగ్కి బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడైతే పీక్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మేము ఉండే చోటైతే. దానివల్ల కంపల్సరీ వాటర్ ఇంటేక్ బాగా ఉండాలని చెప్పి వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేసుకున్నాను. మేమైతే ఎప్పుడు ట్రిప్ స్టార్ట్ అయినా లోకల్ ట్రిప్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ ఏ ట్రిప్ స్టార్ట్ అవునా కానీ స్నాక్స్ కానీ వాటర్ కానీ జ్యూసెస్ కానీ అన్నీ ప్యాక్ చేసేసుకుంటూ ఉంటాను. ట్రావెలింగ్లో పిల్లలకు బాగుంటుంది, ప్లస్ మనకు కూడా బాగుంటుందని చెప్పేసి. మీలో ఎంతమంది ఇలానే ఫాలో అవుతారో కమెంట్ చేయండి. అట్లాంటిక్ సిటీకి అయితే రీచ్ అయిపోయాము. మా ఇంటి నుండి దాదాపు ఒక 1 hour 45 minutes లేదా 2 hours వరకు పడుతుంది జర్నీ అయితే. మేము యూజువల్లీ ఏ ట్రిప్‌కి వచ్చినా కూడా మా బ్యాచ్‌లో మేమే ఫస్ట్ డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయిపోతాము. జూన్ 19థ్‌న జూన్ టీత్ అంటారు. ఆ రోజైతే పబ్లిక్ హాలిడే ఉంది ఇక్కడ. ఇక ఈసారి జూన్ 19థ్ అయితే వెడ్నెస్‌డే వచ్చింది. కాబట్టి థర్స్‌డే, ఫ్రైడే కూడా లీవ్ పెట్టేసుకొని లాంగ్ వీకెండ్ ట్రిప్స్‌కి అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాగే మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్‌లో అందరూ ప్లాన్ చేసి అయితే ఈ ట్రిప్‌కి అయితే ప్లాన్ చేశారు. అట్లాంటిక్ సిటీలో ఉన్న హార్డ్ రాక్ కెసినో అండ్ హోటల్‌ని అయితే బుక్ చేసేసారు ఒక 2-3 డేస్‌కి. బట్ మేమైతే 3 డేస్ ఉండలేదు. ఎందుకంటే రీజన్ ఇంతకుముందే చెప్పాను. మా పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి. మేమైతే ఎర్లీగానే రిటర్న్ అవ్వాల్సొచ్చింది. ఎందుకంటే మా పేరెంట్స్ ఇంకా మా పాప అయితే జూన్ 21న ల్యాండ్ అవుతారని తెలుసు కాబట్టి. 2 డేసే ఉన్నాము. జూన్ 21 కల్లా వచ్చేయాలని చెప్పేసి. నార్మల్లీ అట్లాంటిక్ సిటీ చాలా ఫేమస్, ఎందుకంటే కెసినో మెయిన్లీ, సెకండ్ బీచెస్. ఇప్పుడైతే లాస్ వేగస్ అయితే చాలా ఫేమస్ కెసినోకి. కానీ ఇంతకుముందు లాస్ వేగస్ డెవలప్ కాకముందు అయితే అట్లాంటిక్ సిటీకి అందరూ వచ్చేవాళ్ళంట. ఫైనలీ మా బ్యాచ్‌మేట్స్ అందరూ వచ్చేసారు. ఇక్కడ చూడండి అందరి పిల్లలు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటు లేడీస్ అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. జెంట్స్ అక్కడ చెక్ ఇన్ చేసుకొని రావడానికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడైతే అందరూ రూమ్స్‌కైతే వెళ్ళిపోతున్నాము. వీడియోస్‌లో అయితే నేను అందరినీ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే వీడియోస్‌కి ఎవరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో వాళ్ళనైతే క్యాప్చర్ చేయగలము. వేరే వాళ్ళని ప్రెషర్ చేయకూడదు. మేమైతే ఇంత దూరం వచ్చాం కానీ కెసినోకి అయితే వెళ్ళనే లేదు. కెసినో అయితే యూజేజ్ చేయలేదు. మేబీ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కెసినో ఒకసారి ట్రై చేయాలి అది ఎలా ఉంటుందని చెప్పేసి. మేమైతే రూమ్కి వచ్చేసాము. మేము యూజువలీ రూమ్స్ ఎలా ఉంటాయంటే 2 క్వీన్ బెడ్స్ కానీ ఒక కింగ్ బెడ్ కానీ అలా ఉంటుంది. మేమైతే జనరలీ ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా 2 క్వీన్ బెడ్స్ ఉండేదే బుక్ చేస్తాము. ఎందుకంటే ప్రైస్ దాదాపు ఈక్వల్గానే ఉంటుంది. 2 క్వీన్ బెడ్స్ అంటే కాస్త ఫ్రీగా ఉంటుందని చెప్పేసి 2 క్వీన్ బెడ్స్ ఉండే రూమే బుక్ చేస్తూ ఉంటాము. సో మా రూమ్ అయితే బీచ్ సైడ్ వ్యూవే వచ్చింది. చాలా బాగుంది విండోలో నుంచి బయట చూడంగా. ఇక హోటల్కి వచ్చేసరికి ఇది ఒక 4 స్టార్ లేదా 5 స్టార్ హోటల్ అనే అనుకుంటున్నాను. చాలా బాగుంది. బట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే నాట్ ఇంక్లూడెడ్ ఇందులో అయితే. బికాస్ ఇది కెసినో హోటల్ కదా, కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వరు. ఇప్పుడైతే బీచ్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మిర్రర్లో నుండి జూమ్ చేసి చాలా అంటే చాలా ప్లెజెంట్గా బాగుంది బీచ్ సైడ్ వ్యూ. సో మేమైతే ఇక్కడ నుంచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అందరూ ఒక రూమ్లో చేరేసి ఫ్రెండ్స్ అందరూ లైక్ ఫుడ్ అంతా పార్సల్లో తెచ్చేసాం మేము ఇంటి నుంచే. మధ్యాహ్నం ఇక్కడ పిల్లలకి ఉంటుందని చెప్పేసి బయట వెళ్ళి ఇంకా ఎక్కడ వెతుకుతూ ఉంటామని చెప్పేసి.
సో ఫుడ్ అయితే ఫినిష్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము బీచ్కి వెళ్ళడానికి. యూజువల్లీ మనం ఫుడ్ తెచ్చేసుకుంటే ఒక పూట కన్నా పిల్లలకి కడుపు నిండా పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్‌కైతే బాగా అలవాటు పడున్నారు మన పిల్లలు. కాబట్టి ఇక్కడ బయట పిజ్జాలు, బర్గర్‌లు ఇంకోటి వాళ్ళకి ప్రెషర్ చేయలేం కాబట్టి ఫైనల్లీ బీచ్‌కైతే వచ్చేసాము. బీచ్‌లో బాగా ఎంజాయ్ చేసాం. బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఈవినింగ్ అవ్వంగా రూమ్‌కైతే రిటర్న్ అయిపోయాము. అంటే ఒక 7 వరకు బీచ్‌లో ఉన్నాము. ఆ తర్వాత అయితే రిటర్న్ అయిపోయాము. బట్ ఇక్కడైతే ఇప్పుడు రూమ్ చేంజ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్‌లో ఒకరికైతే కింగ్ బెడ్ వచ్చిందట. బట్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే మా రూమ్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ రూమ్ మాకిచ్చారు. ఎందుకంటే మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి మాకు కింగ్ బెడ్ కూడా సరిపోద్దని చెప్పేసి. అందుకని ఇంకోసారి మా రూమ్ చూపిస్తున్నానిక్కడ. ఇంకోసారి రూమ్ టూర్ చూసినట్టు ఉంటుందని చెప్పేసి రూమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో, ఈ రూమ్ కూడా మనకు బీచ్ సైడ్ వ్యూ రూమే వచ్చింది. ఇది కూడా ఇంకా చాలా బావుంది. ఇంకా కాస్త దగ్గరలో ఉంది బీచ్‌కి. బట్ ఎంత ఉన్నా గాని మనము వ్యూ ఎప్పుడూ చూడలేం గదా! ఏదో కాసేపు చూస్తాము. మళ్ళీ ప్లెజెంట్‌గా రిలాక్స్ అవుతాం గాబట్టి. సో, ఏ వ్యూ వచ్చినా ఒకటే నా వరకు. బట్ బీచ్ సైడ్ వ్యూ వచ్చిందంటే కొంచెం రెంట్ ఎక్కువ రూమ్‌కైతే. ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి ప్రతి ఒక్కరు అందరూ అయితే కిందకెళ్ళిపోయాము. కిందకెళ్ళి అక్కడ బీచ్ సైడ్ వాక్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్‌లో ప్లెజెంట్‌గా ఉంటుంది గదా! బీచ్ సైడ్ వాక్ చేయడానికి. కాబట్టి పిల్లలందరిని తీసుకొని వాక్‌కైతే వెళ్తున్నామిక్కడ. సో, వెళ్తూ అందరూ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే కంపల్సరీ ఫోటోస్ అనేది మెమరీస్ కోసం ఉండాలి గదా! ఇంత దూరం వస్తే మెమరీసే మెయిన్ కదా మనకు కావాల్సింది. సో, ఈ హోటల్ మీరు స్టార్టింగ్‌లోనే చూసినట్టయితే గిటార్‌తోని ఎంట్రీ బోర్డ్ ఉంది. కాబట్టి మధ్యలో గూడా లైటింగ్స్ కూడా లైక్ అది కూడా గిటార్‌తోనే పెట్టారు. ఇక్కడ చూడండి హార్డ్ రాక్ కంప్లీట్ ఎక్కడ చూసినా గిటారు. ఆ తర్వాత గర్ల్స్ గ్యాంగు, బాయ్స్ గ్యాంగు, పిల్లల గ్యాంగు అందరూ గూడా ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాం ఫుల్లుగా. వేరే ఎంజాయ్‌మెంట్స్ అంతా ఒకవైపు ఉంటే, ఈ ఫోటో సెషన్ చేసేటప్పుడు ఉండే ఎంజాయ్‌మెంటే చాలా చాలా బావుంటుంది. మీలో కూడా ఇలా ఫీల్ అయితే కామెంట్ అయితే చేసేసుకోండి. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు కెసినో అయితే ఆడలేదు కానీ, వీడియో కోసమని కెసినో ఎలా ఉంటుందో ఒక వీడియో అయితే తీసేశాను. ఇప్పుడు బయటకైతే వచ్చేసాము రివర్ సైడ్ వాక్ కోసము. చూడండి ఇలా ఉంటుంది నైట్ టైమ్‌లో వ్యూ అయితే. సో, రివర్ సైడ్ వ్యూ చేస్తూ ఉండంగా అక్కడ మాకైతే రంగుల రత్నాలు అంతే అదొక చిన్న ఏమంటారు? మన ఊర్లలో జాతర జరిగేటప్పుడు పెడతారు గదా! కంప్లీట్ రంగుల రత్నాలు. దానికో పేరుంటుంది గదా! సో, అలా అయితే ఇక్కడుంది. అంటే రోలర్ కోస్టర్ కూడా కాదు. ఇది రోలర్ కోస్టర్ అంటే అది చాలా పెద్దగా ఉండాలి. బట్ ఇదైతే మినీ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. అలా అని ఏ రైడ్స్ అలా రోలర్ కోస్టర్‌లో వెళ్ళేంత స్పీడ్‌గా అయితే వెళ్ళట్లేదు. చాలా అంటే చాలా స్లోగా ఎళ్తుంది రైడ్స్ అయితే. ఆ రోజైతే రైడ్స్‌కి పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా వేస్ట్ అనిపిచ్చింది మాకైతే. బట్ మేమందరూ దీంట్లో పడిపోయి ఫుడ్ గురించే మర్చిపోయాము. నైట్ డిన్నర్ గురించి. దాదాపు 10:30 అయిపోతుంది. డిన్నర్ గురించి మేము ఎవరు పట్టించుకోలేదు. ఇలా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము. మాట్లాడుతూ, ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అయితే. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ టైం చూస్తే 10:30-11 బిట్వీన్ అయిపోయింది. సో, ఆ టైంలో ఏ రెస్టారెంట్స్ చూసినా అన్నీ క్లోజ్‌లో అనిపిస్తుంది. అంటే నియర్లీ క్లోజ్ అని టైమింగ్స్ చూపిస్తుంది. సరే డోర్ డాష్‌లోనే ఆర్డర్ పెడదామని చూస్తే ఆర్డర్ అయితే ఫస్ట్ సక్సెస్ అనే వచ్చింది. ఆ తర్వాత క్యాన్సెల్డ్ అని వచ్చేసింది. సరే ఇంకేం చేసేది అందరూ పస్తులుండాలా పిల్లలతో సహా అని ఆలోచిస్తూ ఉంటే, డైరెక్ట్‌గా ఒక రెస్టారెంట్‌కి అయితే ఫోన్ చేస్తే ఫుడ్ అంతా అవైలబిలిటీ ఉంది. డైరెక్ట్‌గా వచ్చి తీసుకెళ్ళండి మీరు అని చెప్పారు. సో, ఆ తర్వాత లేడీస్ అంతా రూమ్స్‌కెళ్ళిపోయాము. జెంట్స్ ఎళ్లి ఫుడ్ అంతా తీసుకొచ్చేసారు మాకైతే. ఆళ్ళు తెచ్చిన తర్వాత మేమంతా ఫుడ్ తినేసి, పిల్లలకి ఫీడింగ్ చేసేసి, ఇంకా దాదాపు నైట్ 2 వరకు మాట్లాడుతూ, ఎంజాయ్ చేస్తూ అలా కాలక్షేపం చూస్తూ నైట్ పడుకుండిపోయాము. ఇక మార్నింగ్ అయితే ఇంకా నైట్ 2కి పడుకుండిపోతే ఇంక మార్నింగ్ అందరూ లేట్‌గానే లేస్తారు గదా! బట్ మా రూమ్‌లో అయితే మేము లేట్‌గా లేయడం కుదరదు. మా అబ్బాయి అయితే అర్లీ బర్డ్. ఎంత లేట్‌గా పడుకున్నా గానీ అర్లీ మార్నింగ్ లేచేయాల్సిందే వాడికైతే. లైక్ వాడైతే 8కే లేచేశాడు. ఇక వాడికి టైమ్ పాస్ చేపిచ్చాలని మేమైతే మార్నింగే బీచ్‌కొచ్చేసాము. చూడండి మార్నింగ్ బీచ్ ఎంత ప్లెజెంట్‌గా అనిపిస్తుందో. క్రౌడు లేదు, ఏ మనుషులు లేక ఎంత ప్లెజెంట్‌గా అనిపిస్తుంది నాకైతే. సో, ఈ వేవ్స్ అయితే చూడండి ఎంత స్పీడ్‌గా వస్తుందో. అది పౌర్ణమి మరుసటి రోజంట. పౌర్ణమి రోజు జనరల్లీ ఈ వేవ్స్ ఇలాగే వస్తుంది అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో తప్పో నాకైతే తెలీదు. బట్ నేనైతే నిజమనే అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఫినిష్ అయ్యాక ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. ఆ తర్వాత రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెస్టారెంట్‌కెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకొని, లైట్ హౌస్ ఉంటే లైట్ హౌస్‌కెళ్ళి ఫినిష్ చేసుకొని, తర్వాత వైండ్ అప్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. మా ఫ్రెండ్సోళ్ళైతే ఇంకో హోటల్‌కైతే వెళ్లారు. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్.